స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో స్థానిక భీముడిగుమ్మం రైల్వే స్టేషన్ దగ్గర నివాసం ఉంటున్న ఎల్లపు రాము మరియు ఈశ్వరమ్మ ద్వితీయ కుమారుడు ఎల్లపు సురేష్ 2018లో మరణించిన దగ్గర నుండి తన కుమారుడు పేరు మీద పేదలకు ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఎల్లపు సురేష్ జన్మదినం సందర్భంగా ఎల్లపు రాము, ఈశ్వరమ్మ, నూకరాజు, రాజు, వెంకటేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ మరియు 82వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఆళ్ల రామచంద్రరావు పాల్గొని వారి చేతుల మీదుగా పేద ప్రజలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు మరణించిన అన్న చెల్లి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం మరియు నా చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమని, తన కుమారుడు ఎక్కడున్నా సరే ఆత్మశాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాము, నాయుడు, సంతోష్, రామకృష్ణ, వెంకట మహేశ్వరరావు, నూకరాజు, నానాజీ, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రైల్వే స్టేషన్ రోడ్లో అన్నా చెల్లి హెల్పింగ్ ఫౌండేషన్ తరపు నుండి మన ఆళ్ల రాము గారి ఎల్లపు రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు చీరలు కానీ దుప్పట్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు భౌతికంగా వాళ్ళ అబ్బాయి సురేష్ గారు భౌతికంగా వీళ్ళ మధ్యన లేకపోయినా సరే ఆ సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అనేక పేద ప్రజలందరికీ కూడా ఈ కుటుంబ సభ్యులు, మన రాము గారి కుటుంబ సభ్యులు కానీ పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కన్నతండ్రులు కళ్ళ ముందున్న బిడ్డలు, ఎదుకొచ్చిన బిడ్డలు చనిపోతే వాళ్ళ బాధలు దిగమింగుకొని ఈరోజు ఆ సురేష్ వాళ్ళ అబ్బాయి సురేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఆయన జ్ఞాపకార్థం అనేక పేద ప్రజలకు వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, అలాగే ఎండాకాలంలో మజ్జిగ కేంద్రం కానీ అనేక కార్యక్రమాలు ఈ రైల్వే స్టేషన్ రోడ్లో అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఈరోజు కళ్ళ ముందున్న కన్నబిడ్డలు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి తండ్రి కూడా ఈ రాముగారి ఆలోచన విధానాన్ని తీసుకొని వాళ్ళ బిడ్డల జ్ఞాపకార్థంగా ఈ పేద ప్రజలకు వాళ్ళు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈరోజు మన ఎల్లపురాము గారి కుటుంబాన్ని నేను అభినందిస్తూ, ఈరోజు బిడ్డలు ఎదుగొచ్చిన బిడ్డలు లేకపోయినా సరే, కంటి ముందు లేకపోయినా సరే ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకర విషయం అని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను విచ్చేసినందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా అబ్బాయికి బర్త్డే సందర్భంగా 2018లో మా అబ్బాయి చనిపోయినాడు. మా రెండవ కుమారుడు ఆయన పేరుగా
ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం కొండకర్రలో అనాథ పిల్లలందరికీ బట్టలు కుట్టించి ఇచ్చాం. అలాగే అన్నదానం చేసాం. అలాగే వెంకపాలెంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం వస్త్రదానం చేసాం. అలాగే చోడవరంలో గ్రామ సమాజంలో అన్నదానం వస్త్రదానం చేసాం. అలాగే మొన్న ఇచ్చా ఫౌండేషన్లో కొండకర్ల అనాథ పిల్లలకు డొనేషన్ ఇచ్చి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇలాగా మా రైల్వే స్టేషన్ రోడ్లో మా ఇంటి వద్ద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు దుప్పట్లో చీరలు పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా కుమారుడి జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధన్యవాదములు. ఈరోజు మన అన్నా చెల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆధ్వర్యంలో దుప్పట్లో చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి 2018లో ఈ అన్నా చెల్లి సంస్థ స్థాపించి ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన మల్లవీధిలో మజ్జిగ పంపిణీ అని, మన రైల్వే స్టేషన్ దగ్గర మజ్జిగ పంపిణీ అని, మన కొండకర్ల ఆవ దగ్గర అన్నదానం అని, మన చోడవరం ప్రేమ సమాజంలో అన్నదానం వస్త్రదానం అని, మన వెంకుపాలెంలో వస్త్రదానం అన్నదానం అని, ఇలా అనేక కార్యక్రమాలు, మన అచ్యుతాపురంలో వికలాంగులకు బట్టల పంపిణీ అండ్ వస్త్రదానం అండ్ అన్నదానం, ఇలా అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరానికి 2 లేదా 3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదంతా మా అన్నయ్య ఆత్మశాంతి కోసం చేస్తున్నాం. ఇదే విధిగా ప్రతి సంవత్సరం చేస్తామని కోరుచున్నాం.